హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ManipulationTutorials. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. హాయ్ యోర్స్, వెల్కమ్ టు ManipulationTutorials. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయేది ఫోటోకి ఎలా షాడోని పెట్టాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోటోషాప్ని ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఒక మంచి ఫోటోని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఫోటోని తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం దాన్ని సెలెక్టింగ్ టూల్తో సెలెక్ట్ చేయాలి మొత్తం. మనకు ఏ షాడో ఇక్కడ నేను ఇప్పుడు మనిషి షాడోని తీసుకుంటాను. మనిషిని ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగా నీట్గా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోటోని మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం ఈ ఫోటో యొక్క లేయర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన మన మౌస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దాన్ని ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫోటోని అన్లాక్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే ఫ్రెండ్స్, చేసిన తర్వాత మనం కీబోర్డ్లో Ctrl+J ఒత్తాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, Ctrl+J వచ్చిన తర్వాత ఇలా 2 లేయర్స్ వస్తాయి ఫ్రెండ్స్. పైన లేయర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది మనకి. ఇప్పుడు మనం Ctrl+J వస్తే ఇప్పుడు దాన్ని ఒత్తి కొంచెం సెలెక్ట్ చేసి ఉంచాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అని ఉంది, దానిపైన డ్రాప్ షాడో ఉంది కదా, ఇక్కడ కూడా డ్రాప్ షాడో అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కూడా చేసుకొని మనం ఇక్కడ మల్టిప్లై అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఇవి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను షాడో లెక్క వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన తర్వాత మనం ఓకే ఒత్తాలి. ఇక్కడ ఓకే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఓకే ఒత్తాలి. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పటిదాకా చేసిన దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ లేయర్ కొట్టి ఇక్కడ ఓకే అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఓకే కొట్టాలి. మళ్ళీ మనం దీనిపైన క్లిక్ చేసి Ctrl+T కొట్టాలి దీంట్లో కీబోర్డ్లో. వచ్చిన తర్వాత ఇక మనం షాడో ఎలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, రోడ్ పైన ఇట్లా ఉంటుంది కదా, మనం అట్లా ఇప్పుడు నేను అట్లా పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టాను ఫ్రెండ్స్. మంచిగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. మంచిగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను మంచిగా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఎంటర్ కొట్టి ఈ బాగా టిక్ వచ్చింది కదా ఫ్రెండ్స్, మనది కొంచెం ఇది ఆక్యుపెసిటీ ఉంది కదా, నేను రెవల్యూషన్ చేస్తున్నాను. తక్కువ వేస్తే మంచిగా కొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. అలా చేశాను నేను. ఇప్పుడు షాడో లెక్క ఉంది. తర్వాత ఇక షాడో అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనం అన్నీ
సేవ్ బటన్ నొక్కాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మనం షాడోని ఎలా పెట్టామో చూసారు కదా ఫ్రెండ్స్.